చరణ్, కొట్టు చరణ్. తన స్వార్థం కోసం, మన కాలేజ్ ని దక్కించుకోవడం కోసం మనందరినీ ఎంత ఇబ్బంది పెట్టాడో ఒక్కో ఇబ్బందికి ఒక్కో దెబ్బ కొట్టు. మనం కానీ మన కాలేజ్ కానీ కలలో కనిపించిన వణుకు పుట్టాలి. కొట్టు చరణ్. ఒక్క సైగ చేస్తే స్టూడెంట్స్ అందరూ నిన్ను తొక్కి చంపేస్తారా? చేయమంటావా సైగా? వద్దు. మాలో మాకెన్ని గొడవలున్నా మేమందరం ఎప్పటికీ ఒక్కటేరా. శంటి, సంతకం పెట్రా. క్షమాపణ చెప్పరా. నన్ను క్షమించాడు మేడం. ఇంకెప్పుడు కాలేజ్ జోలికి కానీ మీ జోలికి కానీ రాను. ఈ శక్తి మీ దగ్గర ఉన్నంత వరకు నేనే కాదు, ఎవరు మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు. పోరా ఇక్కడి నుంచి. ఇదిగోండి, మీకు మాటిచ్చిన ప్రకారం మీ కాలేజ్ ని మీకు తిరిగి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ పల్లవి. పల్లవి, పల్లవి ఏమైంది పల్లవి? నీరసం మీద కళ్ళు తిరిగినట్టు అనిపించింది. కొంచెం నన్ను రూమ్ లోకి తీసుకెళ్తారా? చరణ్, నువ్వెందుకు తీసుకెళ్ళడం? అత్తయ్య గారు, దాని ఒంట్లో బాగాలేదంటుంది. బాక్సింగ్ అది చేసి కష్టపడింది కదా, మీరు తీసుకువెళ్ళండి. నేను తీసుకెళ్ళవేంటి? కాబోయే మొగుడు పక్కనే ఉన్నాడు కదా, వాడు చూసుకోలేడా? నానమ్మా, కాబోయే మొగుడేంటి? మా ఇద్దరికి ఇంకా పెళ్ళేం కాలేదు. పెళ్లి కాలేదు కాబట్టి కాబోయే మొగడు అంటుంది, లేదంటే మొగడు అనేది కదా. కరెక్ట్ గా చెప్పావురా. నిశ్చితార్థం అయిపోయింది అంటే సగం పెళ్లి అయిపోయినట్టేరా. అమ్మాయి మెడలో మంగళసూత్రం కడితేనే భర్త కాదు, అమ్మాయి చేతికి నిశ్చితార్థ పొంగరం ఎప్పుడైతే నువ్వు తొడిగావో అప్పుడే నువ్వు తనకి భర్త అయిపోయినట్టే. కాబట్టి ఆ అమ్మాయి బాధ్యత నీదే. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉంటే టాబ్లెట్లు వేయి. నిద్రపోయే వరకు నువ్వు పక్కనే ఉండు. పక్కనే ఉండాలా? అది నిద్రపోయే వరకు జోలు కూడా పాడమంటారా? అరే సుమలత, భలే ఐడియా ఇచ్చావే. ఒరే చరణ్, సుమ చెప్పింది కరెక్టే. నిద్ర రాకపోతే పాటలు కూడా పాడు. తీసుకెళ్ళు. ఇదిగో అక్షత, నువ్వు శుద్ధ వేస్ట్. దేనికలా అంటున్నారు? దేనికంటావేంటే? నీ కళ్ళ ముందు కనబడ్డం లేదా? పెళ్లి కాకపోయినా నా మనవరాలు చూడు, నా మనవడిని అంటి పెట్టుకుని ఆకట్టుకుని ఎలా ఉంటుందో. మరి నువ్వేం చేస్తున్నావు? ఏదో అనుకోకుండా పెళ్లి అయింది, మాట వరుసకు శోభనమైంది తప్ప మరేం లేదు. అంటే ఎప్పుడూ ఇక్కడే ఉండడం వల్ల ఆ అమ్మాయి నీతో చనువుగా ఉండలేకపోతుందేమోరా. ఏమ్మా, అలాంటప్పుడు ఇద్దరు ఎక్కడికైనా సరదాగా అలా హనీమూన్కి వెళ్ళి రావచ్చు కదా. ఇప్పుడు హనీమూన్కి ఏం తొందర వచ్చిందిలేండి. ముందు అక్కని రికవర్ అవ్వనివ్వండి.
సరే రెస్ట్ తీసుకో. పాట పాడవా? హేయ్, వాళ్ళేదో తమాషాగా అంటే నిజంగానే పాట పాడతాను అనుకుంటున్నావా ఏంటి? అంటే నువ్వు అబద్ధాలు కూడా చెప్తావా? ఏంటి అబద్ధాలు చెప్పేది? వదిలే. సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను. ఇరు పెదవుల శబ్దం విరిముద్దుల యుద్ధం మెలి తిప్పిన మీసం నా నడు మంచున మడతెంచితే ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని కాలం ఉన్నన్నాడు కడదని కథగా నీతో బ్రతకాలి. హేయ్, ఏంటిది? ఇదిగో ఇలాంటివి నాతో పెట్టుకోకు.